చాలా హైయెస్ట్ ఆఫ్ ఆల్. అంటే చాంటింగ్ హరే కృష్ణ, చాంటింగ్ హరే కృష్ణ మహామంత్రం. ఇప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది జపమాలతో చేస్తాం. ఒక పెద్ద జపమాల, దాంట్లో 108 బీట్స్ ఉంటాయి. ఆ జపమాల చేస్తూ ఉంటాం. అంటే ఎన్ని మాలైనా అవ్వచ్చు. మాక్సిమం గా మనుషులు ఈ సాంప్రదాయంలో మాక్సిమం గా 16 మాలలు చేస్తారన్నమాట. నేనైతే 10 చేస్తాను. సో అలా అది. సో దీనికేమో డైట్ అంటే ఒక సాత్వికమైన ఆహారం. అంటే ఇప్పుడు మూడు నేచర్స్ ఉంటాయట: సాత్వికం, తామసికం, రజోగుణం, తమోగుణం, ఇంకా సత్వగుణం. ఈ గుణాలు ఉంటాయి కదా, ఈ రజోగుణం తమోగుణం వెనిగా అంటే అంత బాగుంది. సో కానీ సత్వగుణం గుడ్నెస్, ప్లెజర్, ప్రయారిటీ. ఇప్పుడు చూడండి, మీరు అంతమంది ఇచ్చండి, మీకు సత్వగుణం ఉందన్నమాట. సో సాత్విక్ డైట్ అంటే మంచివి, ఒక వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా మంచిగా రాసి నాన్ వెజ్ ఫస్ట్ ఉండకూడదు. నాన్ వెజ్ ఉండకూడదు, అన్యం ఉండకూడదు, గార్లిక్ ఉండకూడదు. ఇవన్నీ అసలు ఏమీ ఉండకూడదు మీ డైట్లో. దాని అంటారు సాత్విక గుణం, దాంట్లో అంటారు సాత్విక ఆహారం అని. సో ఈ సాత్విక ఆహారం తింటే మనకి ఏం ఉపయోగం వస్తుంది? మనం ఈ కృష్ణ చైతన్యంలో ముందుకు సాగడానికి మనకి ఎనర్జీ ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చికెన్ తినాలి అనుకోండి, చికెన్ లో చాలా హార్ట్ ఉంటుంది కదా. మనకి ఒకవేళ ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటాం, ఎక్సర్సైజ్ చేసి మనం డైట్ పెట్టుకుంటాం, దాంట్లో చికెన్ ఉంటే అవ్వదు. సో మనం మంచి సాత్వికమైన ఆహారం కావాలన్నారు. ఇంకా చివరిది ఈ ఎంగేజ్మెంట్ విత్ కృష్ణ. అంటే ఇక్కడ మీరు దైవారాధన అంటారు. కృష్ణుడు కూడా కాదు, చాలా మందికి దైవారాధన. ఇప్పుడు వినాయక చవితి, ఇప్పుడు ఈ రోజు వినాయక